హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగా ఉండాలి. చపాతి తిని తిని బోర్ కొడుతుందా? మరి అయితే ఆలు పరోటా చేసుకోర్రి. లేట్ ఎందుకు, ఇంకా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. కప్పు గోధుమ పిండి తీసుకొని ఈ కప్పు గోధుమ పిండి ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నూనె వేసుకొని ఫస్ట్ అయితే పిండి కలిపి పక్కకు తీసుకుందాం. ఈ నూనె వేసుకున్నాక పిండి ఇట్లా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని పిండి కలుపుకుందాం. పిండి ఈ విధంగా కలుపుకొని ఇది ఒక మూత పెట్టుకొని కొద్దిసేపు నాననిద్దాం. ఈ ఆలు పరోటా 5-6 రకాలు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ నేను ఉడికించుకొని పైన పొట్టు అయితే తీసుకున్నా. ఫస్ట్ నేను తీసుకున్న కప్పు పిండికి అయితే ఇది సరిపోద్ది. చిన్న కప్పే తీసుకున్నా కదా పిండి, ఇది సరిపోద్ది. ఒక్కటే ఈ ఆలు ఉడికించుకొని తీసుకొని పొట్టు అయితే తీసుకొని ఇది ఇప్పుడు ఇట్లా చేస్తాను. ఇది ఇట్లా తురుము చేసి ఈ ఆలు పరోటా అయితే ఇది ఒక 3-4 రకాలు చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ రకంగా చేస్తాను. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మిర్చి పొడి వేసి కొంచెం ధనియాల పొడి వేసి పచ్చి ధనియాల పొడి కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా కలిపి ఇది పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి తీసుకొని ఇది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొద్దిసేపు నానింది కదా, ఒక 4-5 నిమిషాలు నానింది ఈ పిండి. ఇది ఒకసారి కలుపుకొని ఇట్లా చపాతీకి సరిపోను చిన్న చిన్నగా ఇట్లా బాల్ చేసుకొని తీసుకోవాలి. మనం ఏ సైజు చేసుకుంటే ఆ సైజు మన ఇష్టం. అది కొంచెం చపాతీ పీట అయినా ఈ గోధుమ పిండి వేసుకొని చపాతీ ముద్దని ఇట్లా కొంచెం వేసుకొని ఇది పీట వీణ ఈ కోలబట్టి ఇట్లా లాటించుకోవాలి. ఇట్లా ఒకసారి ఇట్లా మడత వేసుకోవాలి. వేసుకొని ఇది చపాతీ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని మనము ఈ తయారు చేసుకున్న ఈ ఆలు కొంచెం కొంచెం దీనికి తగినంత తీసుకొని ఇందులో పెట్టుకొని మలుసుకొని తాతిమ్మ పిండి ఇట్లా తీసి వేసుకోవాలి. ఇది కొంచెం చపాతీ చేసుకోవాలి, మరీ పలసగా కాకుండా చేసుకోవాలి. అన్నిట్లా చేసి తీసుకోవాలి. ఏ సైజు అయినా చేసుకోవచ్చు. నేనైతే చిన్నగానే చేస్తున్నా. అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి. స్టవ్ పైన ఒక పేనం కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఇది వేసుకోవాలి. వేసుకొని 2 సైడ్లు కూడా కొంచెం కాలనియాలి. 2 సైడ్లు కొంచెం కాలినాక ఇప్పుడు కొంచెం పైన నూనె వేసుకోవాలి.
వేసుకొని ఇంకొక సైడ్ దింపి వేసుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం పైన నూనె వేసుకోవాలి ఈ సైడ్ కూడా. ఇప్పుడు రెండు సైడ్లు కూడా మంచిగా కాలనియాలి. ఇట్లా మంచిగా పొంగుతుంది. రెండు సైడ్లు మంచిగా కాలాలి. ఇట్లా అన్న కొద్దీ కొంచెం పొంగుతుంది మంచిగా. ఈ కలర్ వచ్చేదాకా కాలనియాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చినాక తీసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఈ కలర్ వచ్చేదాకా కాలనియాలి. చేయడం అయితే అయిపోయిందండి. నేనైతే ఈరోజైతే ఈ విధంగా చేసిన, సైజ్ చిన్నగా చేసిన, ఈ విధంగా చేసిన. ఇవి ఒక 3-4 రకాలను అయితే చేయొచ్చు. చూసారు కదా, అప్పటిదప్పుడే 5 నిమిషాలలో చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఊక చపాతీ కాకుండా ఇట్లా కూడా చేసుకొని చూడండి. ఒకటి ఓపెన్ చేసిద్దామా? ఇదిగో మంచిగా ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ ఉడకాలంటే మంచిగా గాలనియాలి. రెండు సైడ్లు కూడా మంచిగా గాలినప్పుడే ఇవన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి. మనము కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా గాలనియాలి. ఈ విధంగా గాలినప్పుడే మంచి టేస్టీగా ఉంటుంది. మంచిగా ఈ పరోటా కాలుతుంది. చూసారు కదా. నచ్చితే మరి లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఇవి ఎట్లా చేయాలని అనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. ఈరోజు అయితే వంట, మళ్ళీ వంటతో కలుద్దాము.